దినములో మీరు దేవునికి థ్యాంక్స్ చెప్తారా? హలో, మీరు దేవునికి థ్యాంక్స్ చెప్తారా? ఎప్పుడో చెప్పండి. బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు ప్రభువా ఇచ్చిన ఈ బ్రేక్ఫాస్ట్ కోసం థ్యాంక్స్. భోజనం చేస్తున్నప్పుడు ఇచ్చిన ఈ భోజనాన్ని బట్టి థ్యాంక్స్. కొంతమందికి భోజనం చేసేటప్పుడు కూడా థ్యాంక్స్ చెప్పడం చేత కాదు. వెనకటికి ఎవడోనట ప్లేట్లో ముక్కలు చూసేసరికి ఆకలి ఆపుకోలేక గబగబా ముక్కలు అలాగే ముద్దలు కలిపేసి నోట్లో పెట్టినప్పుడు జ్ఞాపకం వచ్చిందంట. ఏమిటి, దేవునికి స్తోత్రం చెప్పలేదని. వాడు గబగబా నోట్లో ముద్ద పెట్టుకుంటూ అన్నాడట, దేవా నీకు స్తోత్రం, నాకేమో ఆత్రం అన్నాడంట. ప్రతిరోజు ఎన్నోసార్లు నా ప్రభువుకి నేను థ్యాంక్స్ చెప్తూనే ఉంటాను, థ్యాంక్స్ చెప్తూనే ఉంటాను, థ్యాంక్స్ చెప్తూనే ఉంటాను, థ్యాంక్స్ చెప్తూనే ఉంటాను. నన్ను నేను చూసుకున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ప్రభువా నాకు థ్యాంక్స్ అయ్యా, మంచి ఆరోగ్యం ఇచ్చావు. ఒకవేళ బట్టతల వ్యక్తి కనిపించాడు అనుకోండి, థ్యాంక్స్ అయ్యా. ఏమిటి, జుట్టు ఇచ్చావు, థ్యాంక్స్ అయ్యా. పిల్లలు లేని వారు కనిపించి అన్నయ్య నా కోసం ప్రార్థన చేయవా అని అన్నప్పుడు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తాను, ప్రభువా థ్యాంక్స్ అయ్యా, బిడ్డలు ఇచ్చావు. దేవుణ్ణి మీరు స్తుతించాలే కానీ స్తుతించడానికి ఎన్ని కారణాలు ఉన్నాయండి.